ఏదైతే రంగరాజు పైన దాడి ఘటనలో ఇప్పటికే వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేయడం, రిమాండ్కు తరలించిన పరిస్థితిలో అతని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం, ఆ కస్టడీ పిటిషన్కి 3 రోజుల పాటు కోర్టు అనుమతించడంతో నిన్న వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొయినాబాద్ పిఎస్లో నిన్న ఉదయం 10:30 గంటలకు తీసుకొచ్చారు. సాయంత్రం దాకా ఆయన్ని విచారించారు. కీలక విషయాలు ఏదైతే వీరరాఘవరెడ్డిని రాబట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వీరరాఘవరెడ్డికి సంబంధించి చూసుకుంటే రామరాజ్యం ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు, దానికి ఫండింగ్ ఎవరు ఉన్నారు, ఎనుకుండి నడిపిస్తున్నది ఎవరన్న కోణంలో ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. ఐఓ ఆఫీసర్ అయినటువంటి పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో విచారణ అంతా కూడా కొనసాగుతుంది. అయితే మొయినాబాద్ ఏదైతే చిలుకూరుకు సంబంధించిన బాలాజీ టెంపుల్లో రంగరాజన్ పైన దాడి ఘటన ఏదైతే ఉందో ఈ దాడికి సంబంధించి ఎందుకు బెదిరించవలసి వచ్చింది, ఉగాది వరకు ఎందుకు డెడ్ లైన్ విధించాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారు, ఓన్లీ మీరు ఒక్కరే ఉన్నారా? ఎందుకంటే గతంలో కూడా పోలీస్ అధికారులను ఏదైతే ఎమ్మెల్యేలను అధికారులను కూడా బెదిరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రామరాజ్యం పేరుతో పోలీసులను కూడా వేధింపులు పెట్టిన పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి రాఘవరెడ్డి పైన తీవ్రమైన యాక్షన్ తీసుకునేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అతని కస్టడీలో భాగంగా నిన్న పూర్తిగా విచారించారు. ఇవాళ కూడా 2వ రోజు విచారించనున్నారు. రేపటితో పూర్తిగా 3 రోజుల కస్టడీ ముగుస్తుంది. కాబట్టి ఈ 3 రోజుల విచారణలో కీలకమైన అంశాలు కన్ఫెషన్ని